పొరపాటు పడ్డాను. నా ఆశీస్సులు. జిఎస్ రావు మాకు చాలా కాలం నుంచి తెలుసు. మేము జిఎస్ రావు ఇంజనీర్ శ్రీనివాస్ అనేవాళ్ళం. మంచి పట్టుదల గల మనిషి, ఏదో ఒకటి సాధించాలనే తత్వం గలవాడు, నికార్సైన మనిషి, అబద్ధం చెప్పడు, ముక్కుకు సూటిగా పోయే తత్వం, చాలా మంచి గుణాలు ఉన్నాయి. అతను సినిమా పూర్తి చేశాడంటే నిజంగా ఆశ్చర్యపోలేండి. ఎందుకంటే ఇంత ముక్కుకు సూటిగా పోయేవాడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అతని మంచితనమే అతనికి ఆయుధమై నడిపించి ఈ చిత్రాన్ని పూర్తి చేయించింది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ దాకా వచ్చాం కనుక ఈ పాటలు మంచి ప్రజాదరణ పొందాలి. అలాగే సినిమా కూడా రషెస్ మేము చూసాం. చేసిన పాత్రధారులందరూ యూత్, కొత్త కుర్రాళ్ళందరూ చాలా బాగా చేశారు. చివరిలో నిజంగా కంటతడి వచ్చింది. అలా అంటే నేను నా ఫ్రెండ్స్ కథలో సరదాగా ఉంటుందనుకుంటాం, నిజంగా సరదాగానే ఉండి ఆ సరదాగా ఉంటుందనుకుంటాం, నిజంగా సరదాగానే ఉండి ఆ సరదాగా మనుషుల జీవితాలు చివరికి మన ప్రేక్షకుల్ని ఎందుకు కంటతడి. ఇది టీనేజీ, ఈ టీనేజ్లో పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలని రాశాడు ఒక చోట. ఇప్పుడు ఇతను ఆ ఆఖరి టీనేజ్ 18-19 ఇయర్స్ వయసులో ఉన్నటువంటి ఆ పిల్లల కథని చాలా చివరిలో కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి అని ఇందాక అన్నయ్య అన్నాడంటే అర్థం అదే. ఆ వయసులో ఉన్న పిల్లల్ని తిట్టలేరు, తిడితే ఆత్మహత్యలు చేసుకుంటారని భయం, కొడితే ఆత్మహత్యలు చేసుకుంటారు, కొట్టలేము అసలు. 18-19 ఏళ్ళ పిల్లల్ని ఎందుకు కొడతారు తల్లిదండ్రులు? కొట్టలేరు. తిట్టలేని కొట్టలేని వయసు అది. చెప్పాలి. చెప్తే ఎలా ఉంటుందంటే మనందరం ఆ వయసు దాటి వచ్చిన వాళ్ళమే, 18-19 ఏళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళమే. ఆ వయసులో ఎలా ఉంటుందంటే నాకు తెలియదు అనుకుంటారేంటి వీళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తారండి వాళ్ళు. వాళ్ళకి తెలిసినట్టు మీ తరం వేరు, మీ ఆలోచనలు వేరు, ఇంకో బొమ్మరిల్లు ఫాదర్ లాగా మీరేంటిది అన్న ఫీలింగ్లు ఇలా ఉంటాయి ఆ పిల్లలకి. అయితే ఒక అద్భుతమైన కళాశాలతో, అంటే ఫ్యామిలీ స్టోరీలా కాకుండా రకరకాల పిల్లలు, ఇందాకన్నా నేను గంపలో ఎత్తుకొచ్చినట్టు కానీ అంతమంది పిల్లలు ఒక కాలేజీకి వస్తే మేము మా ఎంట్రీలో రాసాం ఈ చరిత్ర వేసారాతో ఇలా అందరూ పిల్లలే మొత్తం కూర్చోబెట్టుకుని క్రిస్టీ హౌస్లో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడే ఎక్స్ప్రెషన్ ఇది. సినిమాలో కూడా అన్ని డైమెన్షన్స్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. అండ్ జిఎస్ రావు గారు ఈజ్ అ వెరీ టాలెంటెడ్ రైటర్ అండ్ సిన్సియర్ పర్సన్. బేసిక్గా డెఫినెట్గా చాలా కమిటెడ్గా అంటే ఇంత మంచి ప్లాట్ తీసుకొని ఆ టీం కూడా చాలా హెల్దీగా నేటివ్గా ఉన్నారు అందరూ, కాస్టింగ్ క్రూ అంతా. సో డెఫినెట్గా ఆయన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ఆడియో విన్నాను నేను, ఒక 1 సాంగ్ విన్నాను, సౌండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. కంగ్రాట్స్ చరణ్ గారు. డెఫినెట్గా ఈ సినిమా ఆయన కొంచెం చాలా మంచి పేరు, మంచి డబ్బు తేవాలని అండ్ వన్ మోర్ రైటర్ టర్న్ హిట్ డైరెక్టర్ అవ్వాలని ఆశిస్తూ అండ్ కంగ్రాట్స్ టు అగైన్ ఆల్ ద టీమ్ ఆఫ్ నేను నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. నాకు చిన్నప్పటి నుంచి నా మీద మా ఇంట్లో మా ఫ్యామిలీలో ఒక పెద్ద కంప్లైంట్ ఉండేది. అదేంటంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్, నా లైఫ్ నిండా ఫ్రెండ్సే. నాతోటి ఒక వ్యక్తి పరిచయం అయితే జీవితాంతం ట్రావెల్ అవ్వాలని కోరుకుంటా. సో నేను ఎంత సంపాదించాను, ఎన్ని హిట్లు ఇచ్చాను కన్నా నాకు ఉన్న స్నేహితులు ఎక్కువ మంది. సో అందుకని నాకు ఈ టైటిల్ ఫస్ట్ వినంగానే బాగా నచ్చింది. అలాగే నాకున్న ఫ్రెండ్స్లో, నా ఫ్రెండ్స్లో నేను చెప్పుకోదగ్గ వ్యక్తి జిఎస్ రావు కూడా, మా తోటి రచయిత. అండ్ తను తీసిన ఈ తొలి ప్రయత్నం చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఇక్కడంతా చాలా కావాల్సిన వాళ్ళంతా ఉన్నారు. పచ్చూరు గోపాలకృష్ణ గారికి, వెంకటేశ్వర గారికి, సురేష్ బాబు, జిఎస్ రావు, మేమంతా కలిసి మా కెరీర్లు స్టార్ట్ చేసాం. స్టార్టింగ్ డేస్లో మేమంతా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. సో ఈయన గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పైకి అలా సైలెంట్గా ఉంటాడు కానీ చాలా సిన్సియర్. ఇతని సిన్సియారిటీ గురించి ఒక చిన్న సరదాగా, అంటే నేను నా ఫ్రెండ్స్ అనే ఒక మూవీ తను తీసాడు కాబట్టి మా ఫ్రెండ్షిప్ సంబంధించిన కొన్ని విషయాలు సరదాగా చెప్తాను. మేమంతా కలిసి ఉంటున్న టైంలో
తన పెళ్లి చూపులకు వెళ్తూ ఉండేవాడండి. అంటే ఇలాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇంక మీరు ఎక్కడ చూడరు, అంటే అలాంటి ఇన్సిడెంట్లను ఇందులో పెట్టుండే. నా దృష్టిలో ఆయన కొంచెం లేట్గా డైరెక్టర్ అయ్యారు. బట్ లేట్గా వచ్చినా ఏదో చాలామంది అన్నట్టుగా లేటెస్ట్గా వస్తారని తెలుసు. నేను నా ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ టైటిల్, చాలా మంచి టైటిల్. ఇక్కడికి వచ్చిన ఇంతమంది సినిమా వాళ్ళు, ఆయన ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జేఎస్ రావు గారు ఎంత మంచివారో, ఆయనకున్న గుడ్ విల్ ఏంటో. ఆయన నాకు తెలిసి చాలా కష్టపడ్డాడు అండ్ చాలా కష్టాలు పడ్డాడు. బట్ ఫైనల్గా తను అనుకుని సాధించాడు, ఇవాళ డైరెక్టర్ అయ్యాడు. వన్ ఆఫ్ ద యూనిక్ ఎక్స్ప్రెషన్ రైటర్. తనతో ఒకసారి 2-3 కథలు డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా రైటర్లలో ఎవ్వరికీ లేని ఒక కొత్త కోణం ఆయనలో ఉంది. ఆయన ఇంత యూత్ఫుల్ ఫిలింతో ఆయన ఇప్పటికి రావడం, ఈ సినిమా ద్వారా ఆయన డైరెక్టర్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రైటర్ కమ్ డైరెక్టర్. రైటర్గా ఉన్న డైరెక్టర్లందరికీ నేను ఎత్తిన పెట్టుకుంటాను. సో మీలాంటి వాళ్ళు మళ్ళీ రైటర్ కమ్ డైరెక్టర్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ చిన్ని చరణ్ ఆడియన్స్కి కొత్త ఏమో కానీ ఇండస్ట్రీలో ఎవరికి కొత్త కాదు. చాలా సినిమాల్లో, చాలా హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో చిన్ని చరణ్ కంట్రిబ్యూషన్ ఉంది. అతను సంగీత దర్శకుడు కాదు, మంచి లిరిసిస్ట్ కూడా. సో డెఫినెట్గా మాకందరికీ నచ్చినట్టుగానే ఈసారి ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్ కూడా మీ పాటలు, మీ సంగీతం నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చిన్ని చరణ్ అండ్ ఎంటైర్ టీమ్. న్యూ కమర్స్ అందరూ, సారీ గైస్ ఐ డోంట్ నో యువర్ నేమ్స్. ఈ సినిమా ద్వారా పేర్లు తెలియని మీకు పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నేను నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకే కాదు చాలా జిఎస్ రావు గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్లు శ్రీమేధ, ద బెస్ట్ సందీప్, సిద్ధార్థ్ వర్మ, హరీష్, అంజనా దేశపాండే, ఆర్టిస్ట్ సత్య గారిని ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఆన్ టు ద స్టేజ్. మాధవి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. సురేష్ బాబు గారు, వీ వాంట్ యూ టు స్పీక్ దోస్ గ్లోరియస్ వర్డ్స్ అండ్ దెన్ డూ ది ఆడియో రిలీజ్. డైరెక్టర్ మల్లి గారిపై జీఎస్ రావు, వెరీ